నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నా పేరు రాంబాబు. రాంబాబు, ఏం చేస్తుంటావు అన్న? నేను వ్యవసాయం చేసుకుంటూ చదువుకుంటూ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. స్టూడెంట్ అంటే నిరుద్యోగి. నిరుద్యోగి ప్లస్ నాకు ఫౌండేషన్ నుంచి కష్టం అనేది తెలుసు నాకు. ఓకే, రైట్. ప్లస్ నేను పని చేసుకుంటూ బర్లను చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ చదువుకొని గ్రూప్స్ ఇక లైబ్రరీ పోతున్నాయి ఇప్పుడు. ఓకే, ఓకే, రైట్. ఇంకా జాబ్ ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎట్లా అనిపిస్తుంది? సరే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాలన పూర్తయింది. సో మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చింది కదా. ఫస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్లో బాగుండే. మీ రాజకీయ స్వలాభం కోసం రెండోసారి గవర్నమెంట్ పోయింది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు. ఇంతకుముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జాబులు మొత్తం కొల్లగొట్టుకోపోయారు. మరి మీరు తెలంగాణ తెచ్చినాక మీరు సకంగా వాలిస్తారు అంటే రెండోసారి గవర్నమెంట్ టీఆర్ఎస్ ఏం పొడిచింది ఏం లేదు ఆడ. నేను కేసీఆర్ అంటే ఇష్టపడేవాడిని. నాకు రెండోసారి గవర్నమెంట్లో గౌరవం పోయింది. సరే మీరు పోలీసు వాళ్ళని పెట్టి ఏమైనా చేయించుకుంటారో ఏం సంగతి తర్వాత నా మైది తెలియదు. కానీ క్వశ్చన్ చేసిన మీదకి మటుకు పోలీసు జులుం చూపిస్తారు మీరు. అది టీఆర్ఎస్ అయినా సరే ఏదైనా క్వశ్చన్ చేసినోడు లంగా గడ అవుతాడు. మరి మీరు గురుకులాల కాంచి ఇప్పుడు ఫౌండేషన్ కాంచి గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. మరి గ్రామ స్థాయి నుంచి మీరు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్జీలు, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓ ఏం చేయాలి? మీరు ఫౌండేషన్లో తిరగాలి, అంటే గ్రామ స్థాయిలో తిరగాలి. ఏం సమస్య ఉన్నదో తెలుసుకోవాలి. మీరు మంత్రులు ఏమటి, ఎమ్మెల్యేలు ఏమటి చట్టపట్టలు వేసుకుని తిరిగితే ఏం తెలుస్తుంది మీకు? నాకు నేను చూపిస్తాను. నేను ఏందో పాలన ఏంటో. గ్రామ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు మీరు, ప్రభుత్వంలో ఒక బాగున్నారు మీరు. మీరు ఏం చేయాలి? మంత్రులు ఏమో తిరగదు. మీరు గ్రామాల్లో పోయి చూడండి, సమస్యలు తెలుసుకోండి. ప్రజలకి ఓట్లపై తిరుగుడు. ఆ ఎమ్మెల్యేలు మీరెందుకు తిరిగేది? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు జడ్జిలు ఏమైనా మీకు సింహాసనం వేసి కూర్చోబెడుతురా? జడ్జిలు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ తిరగండి ఊళ్ళలా. ఇప్పటి నుంచి అదే వస్తుంది గవర్నమెంట్. మీరు ఎందుకు డబ్బులు ఇచ్చేది జనాలకు? 1000 రూపాయలు, 2000, 3000 ఎందుకు ఇవ్వాలి మీరు? అసలు ఈ ప్రభుత్వ పథకాలు, ఫ్రీ పథకాలు ఎందుకు పెట్టాలి మీరు? ఇవాళ రష్యా, చైనా, జపాన్ ఇట్లా ఇవాళ అభివృద్ధి చెందినాయి. అక్కడ ఫ్రీ పథకాలు ఏమున్నావు? ఇక మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు రైతు మందు కూడా మీరు ఏం చేయాలి? 2 ఎకరాల లోపే ఇవ్వాలి. సీలింగ్ పెట్టాలి. మీరు 2 ఎకరాలు, నాకుండేదంతా ఎకరం. అంటే నాకు ఎకరం ఉందని నీకు కోరుకోవట్లేను. నా పేరు మీద నీవు ఏమున్నా భూమి లేకుండా పేదోడు అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు పేదోడు కాదండి. మా ఊళ్ళో 50 ఎకరాలు భూస్వామి ఉన్నారు. అలా పిల్లల పేరు మీద, మనవరాల పేరు మీద తలా 5 ఎకరాలు చేయించుకున్నారు. మీరు ఎట్లా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు? మీరు 5 ఎకరాలకి 2 ఎకరాల లోపల ఎవరికైనా పిఎం కిసాన్ ఏ విధంగా వర్తిస్తుందో సేమ్ అదే విధంగా రైతు బంధు వర్తించాలి. ఇప్పుడు నేను నిరుద్యోగం అండి, నాకేం లేదు. నాకు మరి సర్వే చేయండి, ఫౌండేషన్లో తిరగండి, శాటిలైట్ సర్వే పెట్టండి. భూమి లెక్కలు కూడా గొడవలు అవుతున్నాయి, శాటిలైట్ సర్వే పెట్టండి ప్రతి ఒక్కరికి. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి గత ప్రభుత్వం ఏమో ఇంటికో ఉద్యోగం అన్నారు. సో మరి ఏంది? మరి ఎటు చూసినా, ఏ ప్రభుత్వం చూసినా నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను పీజీ డిప్లొమా ఇన్ బిఎల్ఎస్సి లైబ్రరీ సైన్స్ చేసిన నేను 2015లో. ఐఎమ్ స్టిల్ నౌ 40 years. నాకు 40 ఏళ్ళు వచ్చినాయి. నా పిల్లం, బిడ్డలు అందరు మా చుట్టాలు తీరుతున్నా. నేను నా ఇష్టంతో నేను చదువుకొని లైబ్రరీ పోయి చదువుకుంటున్నా. నాకు 90 పైసా ఆదాయం లేదండి. నా బర్రె పాల మీద బతుకుతున్నా నేను. ఇవాళ చూడండి, నేను చైతన్యపురి కాలంలో ఉంటున్నా. ఓన్ స్టిల్ నౌ. నాకు బర్రెలు అంటే ఇష్టం, పల్లెలు అంటే ఇష్టం, నాకు కష్టం అంటే ఇష్టం. ఈ విధంగా లైన్ అమ్ముడు పోతుంటే ఇప్పుడు బండి పోతుందండి. నేను ఆ మనిషి పోతుంటే సైడ్ ఆపుకొని మరి వాళ్ళకి దారిచ్చి తర్వాత వెళ్తా. నేను ఏమైనా సిస్టమేటిక్ ఉందా? క్రమశిక్షణ ఉందా? అధికారుల కారణం లేదు. ప్రజల దగ్గర ఎందుకుంటాయి? సరే, ప్రభుత్వ పాలన అనగా కాంగ్రెస్ వచ్చిందండి. ఉద్యోగాలు పోయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీరేం చేయలే. వాళ్ళు విడుదల చేసిన విద్యాలు మీరు పరీక్షలు పెట్టిరు. ఇప్పుడు మీరు వెయ్యాలి. నేను కూడా మన గ్రూప్స్ రాసిన 3 నెలలు కష్టపడ్డా. ఎప్పటి నుంచో చదువుతున్నా, పని చేసుకుని చదువుతున్నా. మళ్ళీ నేను లాంగ్ ప్రిపరేషన్ చేద్దామని వచ్చినా. నేను ఓన్లీ యూట్యూబ్లో చదువుతాను. నేను ఏ బుక్స్ కూడా ఇంతవరకు లేదు. ఒక 4 విద్యార్థులుగా ధర్నాలు చేసేది ఏదో అంటే 1:2% ఏదో తీయాలని జీవో 29 ఉందండి. ఇప్పుడు నేను బీసీ క్యాండిడేట్ని. ఇప్పుడు నాకు 27% ఉండాలి మాకు. నువ్వు 20% నుంచి ఈడబ్ల్యూఎస్ 10% కోటా తీస్తాను. ఎట్లా అండి? 100% నుంచి ఓవరాల్గా తీయాలి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది. మా బీసీల నుంచి తీసేది మీరు. 29 జీవో క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు జనార్దన్ అన్న మాట్లాడుతుండు. ఇప్పుడు ఓయూలా ఆయనకి ఏకీభవిస్తున్నా ఆయన మాటలతో. మీరు ఉద్యోగాలు భర్తీ చేయలేదు అసలు. మీరు ఏంటి జాబ్ క్యాలెండర్? 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఏడాదిలో అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసినాయి. వాళ్ళు కూడా చక్కగా జాబ్ లేకనే ఈ ఉద్యమాలు వచ్చినాయి. మీ గవర్నమెంట్ కొలాప్స్ అయింది. మీరు కూడా వేయలేదు, మీది కొలాప్స్ అవుతాయి గవర్నమెంట్. మరి ఇక్కడ నల్గొండ పరిస్థితి ఎట్లా ఉంది? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి అంటే గెలిచిన ముందు ఇచ్చిన హామీలు ఏంది, గెలిచిన తర్వాత చేసిన అంటే ప్రస్తుతానికి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అది నాకు తెలుసు.
1,73,000 కోట్లది మనకు రెవెన్యూ వస్తున్నది. 2 లక్షలు కూడా రాదు నాకు తెలిసి. ఎందుకంటే 2 లక్షల కోట్లు అనుకోండి, మనకు ఖర్చు ఎంత ఉంది? 3 లక్షల కోట్లు ఉంది. జీతాలకు వాటికి మీరు జీతాలు మాకు డబల్ చేయాలంటారు. మరి వాళ్ళకు మరి జీతాలు ఒక నెల తగ్గించుకోరా? అది సంక్షేమ పథకాలు అమలు అవుతాయి కదా. మీ ఇష్టం వచ్చింటే జీతాలు మీరు కావాలి, అడగోలు కావాలి, మీరు టయానికి రారు. మీరు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వీళ్ళకి జీతాలు ఎందుకండి? ఇప్పుడు ఎంతో అభివృద్ధి పథకాలని ఇస్తున్నారు, అందులోంచి మీరు కమిషన్ వేస్తున్నారు కదా, మీకు ఎందుకు జీతాలు? మీకు ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి 3,50,000 గవర్నర్ జీతం, మీ ఎంపీల సవ్యం కలిసి 3 లక్షల జీతం వస్తుంది మీకు, అటు ఇటు అన్ని ఖర్చులు కలిపి. మీకు ఎందుకండి? గవర్నమెంట్ వాళ్ళకు ఉద్యమం చేస్తారని వాళ్ళకు 70,000-80,000 జీతం వస్తున్నది. మరి మీరు ఒక నెల నుంచి 1,000 రూపాయలు పక్కకేయండి. అభివృద్ధి పథకాలు ఎందుకు కావండి? మీరు సగం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఎవరన్నా? సో ఓవరాల్గా ఏం చెప్తారన్న ఇప్పుడు మరి ఇక్కడ నల్గొండ పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మంత్రిగా కూడా చేస్తున్నారు కదా, సో ఆయన పరిస్థితి ఎట్లుంది మరి? ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారా? మరి వచ్చి ఎలక్షన్ ముందేమో వచ్చి హామీలు చాలా మంది ఇస్తారు, అందరు ఎమ్మెల్యేలు ఇస్తారు, మరి గెలిచిన తర్వాత ప్రజల్లోకి మళ్ళీ వస్తున్నారా, కనిపిస్తున్నారా? అంటే మీరు హామీలు ఇచ్చినారు, ప్రతి వార్డు తిరగండి. మీరేం తిరగలే ఇంతవరకు. మీరు వచ్చి ఎక్కడో సమావేశాలు పెట్టుకుంటే మీ అందరూ వచ్చి ట్రాఫిక్లో వచ్చి మీ ఇంటానికి ఎవరు లేరు. ఇవాళ తొక్కిసలా జరుగుతుంది, ప్రాణాలు పోతాయి. మీరు ఏం చేయాలి? మీరు సబార్డినేట్, గవర్నమెంట్ ప్రజలకి సబార్డినేట్గా ఉండాలి. మీరు ఏం చేయాలి? రోజుకు ఒక వార్డు తిరగండి, ఫౌండేషన్ తిరగండి. మీరేమో ఎమ్మెల్యేలు ఎంపీలు అయినాక పెద్ద మునగాల దేవుళ్ళు ఏమన్నా? నాకు అర్థం కావట్లేదు. మీరు జడ్జీలు దేవుళ్ళే, కలెక్టర్ దేవుళ్ళే, ఆర్డీఓలు దేవుళ్ళే. నేను పోయి ఒక ఎంఆర్ఓ కలవాలంటే జీతకాల మీరు ఎవరు? మీరు అందరూ ముఖ్యమంత్రులు సహా పోలీసులు, డీజీపీ కానీ ఎవరు కానీ అందరూ సబార్డినేట్స్. మీరు ప్రజలకు సబార్డినేట్స్. ఇవాళ మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేను పోయి ఇప్పుడు ఎస్పీ కలుద్దామంటే ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. మీరు పెట్టండి, మీరు ఊళ్ళోకి వచ్చి పెట్టండి. ఊళ్ళోకి వచ్చి మీరు ప్రజా దర్బార్ పెట్టాలి, ఊళ్ళోకి వచ్చి పెట్టాలి. మీరు ఎక్కడో పెట్టేది ఎందుకు? ప్రజా దర్బార్ పెట్టండి ఊళ్ళలో. ఏది మేము ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎంతో అవాంతరాలు దాటుకొని పోవాలి. అది ప్రజా దర్బార్ అవుతుందా? ఊళ్ళోకి వచ్చి పెట్టాలి, ప్రతి ఒక్క ఊరికి పెట్టాలి ప్రజా దర్బారు. అది ప్రజాపాలన అవుతుంది. అది మేము మీ దగ్గర రావాలి, మీరు మా దగ్గర రావాలి. మీరు ప్రజాపాలన మా దగ్గర తీసుకురావాలి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ కావాలంటే మీకు ఎంఆర్ఓ వచ్చి పోవాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ వచ్చి ప్రతి ఒక్క ఊర్లో ఒక 2 రోజులు పెట్టాలి, క్యాంప్ పెట్టాలి. అది ఫైనల్ గా ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయన్న, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. సో ఏంది మరి మీరు ఒక ఓటర్ గా ఎటు మద్దతు చూపే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్ అటు గత ప్రభుత్వం చూసారు? మీరు కనుక తిక్క వేషాలు వేసి సార్ బీజేపీ వేస్తాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు కనుక సక్కంగా చేయడానికి క్వశ్చన్ చేస్తే వాడిని పోలీసు వాళ్ళు తీసుకోపోయి వాడిని కొట్టియడం, వాడిని థర్డ్ డిగ్రీ చేయడం, తిక్క పోలీసులు కూడా మంచిగా మసులుకోవాలి. మీ థర్డ్ డిగ్రీ ఎవరిని చేయాలి? ఉగ్రవాదం చేయాలి. నక్సలైట్లను కూడా చేయొద్దండి. నక్సలైట్ని తీసుకొని జైలు వేయాలి. నక్సల్ ఎన్కౌంటర్ చేసి హక్కు ఎక్కడిది మీకు? మీరు వాడిని ఏ విధంగా చేయాలి? రోడ్డు ఉడిపించండి ఏమైనా చేస్తే. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఎలా ఉండాలంటే క్వాలిటీస్ ఊళ్ళో దగ్గరనే ఉంటాయి. ఫౌండేషన్ నుంచి వచ్చినోడైతేనే వాడు అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేస్తాడు. సిటీలో చదువుకున్నాక ఏం తెలుసండి వానికి? ఊళ్ళో పొలం కట్టు గొడవలు తెలుసా వానికి? ఏమన్నా మీరు పొలం కట్టు గొడవలు ఊళ్ళో చాలా అవుతున్నాయి. శాటిలైట్ సర్వే చేసి ప్రతి ఒక్క పొలానికి సరిహద్దు నిర్ణయించండి. ఎవరన్నా వరం నడితే SMS మెసేజ్కి ఎలా అలర్ట్ వస్తుందో బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తే ఆయన కేసీఆర్ పెడతాడు, ఆయన పెట్టలే. మీరైనా బట్టి కేబినెట్ సమావేశాలు ప్రజలకు అనుగుణంగా ఉండాలి. మీకోసం కాదు కేబినెట్ సమావేశాలు. పోలీసులు చెప్పండి మంచిగా మనుషులుకోమని, అధికారులు చెప్పండి 9 గంటలకు రావాలి. ఏదో బయోమెట్రిక్ కోసం అని ఇలా భయపడి జీతాల కోసం వస్తున్నారు. మీ జీతాలు 70-80 లక్షల రూపాయలు. ఇలా 10,000 తోటి నేను కుటుంబాన్ని లాక్కెళ్తాను అండి. బర్రె పాలతో బతికేమని నువ్వు మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా కాదు. అసలు ఏందో మేము ఊళ్ళో కోసం కథలు కనపడతాయి మీకు. మీరు అసలు కష్టం ఏందో మమ్మల్ని అడితే తెలుస్తుంది. మీకేం తెలుసు అండి కష్టం? పేడ తీసిన కష్టం తెలుసు, కారి మోసిన కష్టం తెలుసు. మీకేం తెలుసు? ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏంటంటే మంది మార్బలం ఉంటుంది కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేద్దామంటే మీ పోలీసులు అడ్డుకుంటారు. ఫస్ట్ మీ ప్రజా దర్బార్ అనేది ఊళ్ళలో పెట్టాలి, ఎక్కడెక్కడో కాదు. మీ సిటీలో పెట్టండి, ఊళ్ళలో పెట్టండి. అది నిజమైన ప్రజాపాలన. సంక్షేమ రైతు బంధు అనేది 2 ఎకరాల లోపు ఇవ్వాలి, 5 ఎకరాలు కూడా ఇవ్వద్దు. 50 ఎకరాలు నువ్వు వాళ్ళ మనవల పేరు మీద చేయించుకుంటాడు. రైతు బంధు కూడా పడ్డదా మరి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు రాష్ట్ర రెవెన్యూ గురించి మాకు కూడా తెలిసిన అవగాహన ఉన్నది. నాది BJ ఎకనామిక్స్ నాది. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కరెక్టే, కానీ సంక్షేమ పథకాలు ఎక్కువ పోతుంది. సంక్షేమ పథకాలు కూడా అడ్డగోలు ఇవ్వద్దండి. 70 ఏళ్ళు ఉన్నోనికే వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి. ఇలా ఏమైందండి ఒక్కోనికి 6,000 8,000 ఏంది మీ ఇంట్లో సొమ్మ అండి? 6,000 8,000 ఇవ్వ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఎవడు అడిగిండు అసలు? ఫ్రీ పథకాలు ఎవరెవరికి అడిగిండు? రైతు బంధు ఎవరు తీసేయండి, రైతు బంధు తీసేయండి. ఊళ్ళల్లో ఇప్పుడు నీటి తీరువా పన్ను ఉన్నది, అది వసూలు చేయండి. నేను కడతా, నేను
నీరు తీరో పని రేపు నాకు జాబ్ వచ్చింది అనుకో రేషన్ కార్డు రిమూవ్ చేసుకుంటే నేను విద్యా వైద్యం పరిస్థితి ఎట్లా ఉంది మరి? విద్యా వైద్యం ప్రధానంగా పేదోడికి వైద్యం కావాలి, చదువుకున్నోడికి విద్య కావాలి. వాటి పరిస్థితి ఎట్లా ఉంది? అవునన్న ఈ ఉచిత పథకాలు తీసేసి విద్యా వైద్యానికి భారీగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా నిధులు కేటాయించాలి. విద్య ఫస్ట్ 10 లక్షలు కాదు 20 లక్షలు పెట్టినా నష్టం లేదు. ఇలా రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఎట్లా వస్తుందో తెలుసా అండి? నన్ను అడిగితే నేను చెప్తా. పైరే చేయించుకొని చాలా మంది తెచ్చుకుంటారు. నాకు పంచుకుంటే ఎకరం పొలం వస్తుంది. నాకు రేషన్ కార్డు ఉండాలి, నీకు అసలు లేదు, నీకు ఉండాలి రేషన్ కార్డు. వాళ్ళకి ఏమండి నిజమైన సర్వే అంటే శాటిలైట్ సర్వే ద్వారా చేయండి, మాన్యువల్ సర్వే చేయొద్దు. ఇవాళ భూ సరిహద్దులు కావాలంటే శాటిలైట్ సర్వే ఒకటే. మీరు ఉపగ్రహ చిత్రాలు ఇస్తున్నారు కదా చెరువుల బఫర్ జోన్ అలవి ఊళ్ళలో పోయి శాటిలైట్ సర్వే చేయండి, మాన్యువల్ సర్వే అసలు చేయొద్దు. జాబులు అనేది మీరు జాబ్ కావాలని రేయాలి తప్పకుండా. మా లాంటి వాళ్ళు చాలామంది లాగింగ్ ప్రిపరేషన్ ఉస్మానియాలో పెద్ద చదువుకున్న వాళ్ళకి జాబు రావు, మంచిగా ఉన్న జాబులు రావు. ఎవరు లంగా కాలకు జాబులు వస్తాయి. ఆ లంగా కాలకు ప్రజాపాలన చేయరాదు. థ్యాంక్ యూ.